గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ గాలి అయితే అసలు మామూలుగా లేదండి. నేనైతే డిన్నర్లోకి బీరకాయ ఎగ్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. 1 కేజీ బీరకాయలను అయితే తీసుకున్నాను. దాన్ని నీట్గా పొట్టు తీసుకుందాం. ఇప్పుడు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఆలోపు మీతో అయితే ఒక విషయం డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే అది ఇంట్లో ఉన్న మదర్స్ చాలా ప్రేమతో వండి పెడతారండి. వాళ్ళకి మీరు అది బాగుంది లేదని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నా కోసం ఏం చేసావు అని మాత్రం అడగండి దయచేసి. వాళ్ళు ఎంత ప్రేమతో ప్రాణం పెట్టి నా పిల్లలు ఎంతో ఇష్టంగా తినాలి అని కుక్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి, ఎవ్రీ మదర్ ఆర్ ఎవ్రీ వైఫ్ చాలా ఇష్టంతో చాలా ప్రేమతో కుక్ చేస్తూ ఉంటారు. వారు పెరిగే విధానాన్ని బట్టి వాళ్ళు తినే ఫుడ్ వెరైటీ ఆఫ్ కుకింగ్ ఉంటుందండి. సో ఒకరిని ఒకరితో కంపేర్ చేయొద్దు దయచేసి. బీరకాయలు అయితే ఇలా కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేగాక బీరకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. బీరకాయ దగ్గరికి మగ్గి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. బీరకాయ బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో సరిపడా ఉప్పు కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి. బీరకాయ దగ్గరికి వేగిపోయాక అప్పుడు కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చివరి స్టేజ్లో ఇంకా బీరకాయ బాగా దగ్గరకు ఫ్రై అయిపోయింది అనేటప్పుడు ఎగ్స్ని పగలగొట్టుకొని ఇలా వేసుకొని, అదే ఎగ్ ఉక్కర్ అంటాం కదండి, ఆ విధంగా కలుపుకొని దించేసుకోవాలి. అంతే అండి. కర్రీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇది రైస్లో రోటీలో రెండిట్లో బాగుంటుంది.